రాజకీయంగా మాకు అండవా వేసుకోవాలంటే మీరు పార్టీ రాజీనామా చేసి రావాలన్నారు. అట్లా చేసింది ఒక మాణిక్యవర ప్రసాద్, ఆయనకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ జూపుడికి కూడా ఇవ్వలేదు, అట్లా పదవి ఏమి ఇవ్వలేదు. అట్లా టర్మ్ అయిపోయిన తర్వాత వచ్చాడు, ఆయనకి కొత్తగా ఇవ్వలేదు. అట్లా ఓవరాల్ గా చూస్తే ఆ విషయంలో ఎథికల్ గా చూస్తే జగన్ బెటరు. 100కి 90% కరెక్ట్ గానే ఉన్నాడు. ఒక 10% మాత్రం నలుగురు ఎమ్మెల్యేలు తీసుకున్నాడు కానీ అది కూడా కండవాలు కప్పకుండానే ఉంచాడు. ఇక్కడ ఈయన దగ్గర అట్లాంటి ఎథికల్ ప్రాక్టీసెస్ ఏం లేవు. గతంలో కూడా 23 మందిని తీసుకున్నారు. తెలంగాణలోనూ ఓటుకు కోట్లు గొడవ అదే కదా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ మొన్నటిసారి నలుగురిని తీసుకున్నారు. సరే, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నలుగురు వెళ్ళారంటే గ్రేట్ ఆయనకి. ఎంపీలు ఆ లెక్కనైతే ఇంతకుముందు నలుగురు ఎంపీలు కూడా తీసుకున్నారు కదా తెలుగుదేశం. కాబట్టి వాళ్ళు అదేం ఫీల్ అవ్వరు. అంటే ఎథికల్ గా దెబ్బ కొట్టడానిక ప్రభుత్వానికి భారీగా చేకూరే లబ్ధి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా ఒక 12 మంది ఎమ్మెల్సీలు నిజంగా తీసుకుంటే? జగన్ ని శాంతం వెనకాల ఎవరూ లేకుండా చేయడం అనే ప్రయత్నం. అంతకుముందు 23 మందిని తీసుకున్నా, ఇప్పుడు 23 మంది తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించింది క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ మండలం అడ్డు పెట్టుకున్నాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు జగన్ ని పరిపాలన చేయనీలా, పెద్దానికి అడ్డుపడుతూనే వచ్చారు. అట్లాగా తమకి ఇబ్బంది రాకుండా మొదట్లోనే యువతలకు లాగేసేస్తే జరిగిపోతుంది. వాస్తవంగా శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటటువంటి ఎన్నికల్లో ఎంతవరకు గెలుస్తారో తెలియకనే కదా సీట్లు ఇచ్చేది. వాళ్ళ వలన ఒరిగేది ఏంటంటే ఈ 2 ఏళ్ళు వాళ్ళకి వీళ్ళు మేబీ ఏంటంటే మీ జోలికి రాము మేము అని హామీ, లేదా వాళ్ళకి ఏమన్నా పర్సనల్ ప్రయోజనాలు పొందడానికి సహకరిస్తారు వీళ్ళు. అందుకోసం వచ్చేసారు అనుకోండి, వైసీపీకి లాసే. కాకపోతే అలాగని చెప్పేసి అది ఎథికల్ గా యాక్సెప్టబులా, ఆత్మవిమర్శ చేసుకోవాలి అది. కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే విషయాల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందండి? అంటే ఎమ్మెల్యేలు అంటే ఓకే వచ్చేస్తారు, ఇప్పుడు మన 4 వచ్చారు, వాళ్ళ పార్టీకి అయితే రాజీనామా చేయలేదు, మద్దతుగానే ఉన్నారు, అలాగని పార్టీలో చేరలేదు. కానీ ఎమ్మెల్సీలు అనేది ఎమ్మెల్యేల ద్వారా చట్టసభల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, లేదంటే వాళ్ళు కూడా సింపుల్ గా వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలా కంటిన్యూ అయిపోవచ్చా సభల్లో?